బర్మింగ్హామ్లో ఉన్నోళ్ళు నేను మరీ చెప్తున్నా, ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ అయితే మిస్ కామాకండి. ఈ రోజు మనం అయితే బర్మింగ్హామ్ లో ఉన్నాం. బర్మింగ్హామ్ లో వన్ ఆఫ్ ద హిడెన్ క్లౌడ్ కిచెన్ కి అయితే మనం వచ్చేసాం. ఈ హిడెన్ క్లౌడ్ కిచెన్ కి నేను రావడానికి కారణం, ఈ క్లౌడ్ కిచెన్ లో నేను ఇంత ముందు అయితే బిర్యానీని టేస్ట్ చేశాను. బిర్యానీతో పాటుగా చికెన్ 65 టేస్ట్ చేశాను. మా కజిన్స్ డెలిషియస్ రెసిపీని మాకు పరిచయం చేశారు. ఈ రెస్టారెంట్ లో చెఫ్ వచ్చేసరికి మన హైదరాబాదీ చెఫ్. మన హైదరాబాదీ చెఫ్ మనకు కావాల్సినట్టుగా వండి పెడితే దానికి వచ్చే కిక్కే వేరు. అలానే దాన్ని మనం తినకుండా ఉండలేము కూడా. సో ఈ రోజు మనం ఆయన చేతుల మీదుగా చేయబోతున్న మటన్ బిర్యానీ, అలానే ఇంకొన్ని ఉన్నాయి. అవేంటో మీరు వీడియోలో చూడబోతున్నారు. ఈ డెలిషియస్ ఫుడ్ ని మేము మీకోసం కుక్ చేసి ఎలా చేస్తారనేది చూపిస్తాం. అలానే దాన్ని టేస్ట్ చేసి మీ ముందుకైతే తీసుకురాబోతున్నాం. వీడియోని ఆఖరి దాకా వాచ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ఎంజాయ్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, ఫస్ట్ లోపల వెళ్ళి మేకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. దా పోదాం. This is barista fried onion and meat. Yeah. Will you understand Telugu? Yeah. Of course. Okay. We will speak in Telugu. So మనకి మంచిగా టెండర్డ్గా మటన్ అలానే ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశారనమాట. మన బ్రదర్ వచ్చేసరికి హైదరాబాదీ. సో హైదరాబాదీ స్టైల్లో ప్రాపర్గా బర్మింగ్హామ్లో మటన్ బిర్యానీ దొరకడం అంటే మామూలు కాదు. అది కూడా మన ఎదురుగా చేసి మనకి ఇస్తున్నారు. టోటల్లీ అమేజింగ్. అండ్ మనం రెస్టారెంట్ లోపలికి, కిచెన్ లోపలికి వస్తానన్నా కానీ వెల్కమ్ అని చెప్పారు. సో లెట్స్ సీ ద ప్రాసెస్. మీరు ఏ కైండ్ ఆఫ్ స్పైసెస్ యాడ్ చేసేస్తున్నారు? You don't need to say the secret, but there is no secret to it. Yeah. It's biryani making is very simple. Yeah. If you keep it simple, it will be tasty. If you add too many masalas, then it won't taste like Hyderabadi biryani. That's true. Yeah. The main spice that which brings the taste for this recipe. Shahi Zira or Shahi Zira from Hyderabad. Yeah. Ilaichi powder. Yeah. And then long. Yeah. These are the main ingredients for it. Okay. Darchini, I know. Yeah. Those are the main ingredients for biryani. Okay. So main And ingredient saffron. Is it from Kashmir or? I don't know. Whatever the brand we use, like we get it here. Okay. We use that. Okay, but that's the main. Yeah. These are the main spices which give the taste. Yeah. చికెన్ 65 చేస్తున్నారు. స్మెల్ అయితే అదిరిపోయింది. పక్కన బిర్యానీ మ్యారినేట్ చేస్తుంది, ఇక్కడ పక్కన చికెన్ 65. నోట్లో లాలాజలం వచ్చేస్తుంది, కానీ చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. అతను కలిపే విధానం చూడండి, ఎంత బాగా మ్యారినేట్ చేస్తుంది. ఇప్పుడు మనం మ్యారినేషన్లో మనం ఎట్లా కలుపుతామో అదే చాలా ఇంపార్టెంట్. అతను చాలా బాగా కలిపి మంచిగా చేస్తుంది. చూద్దాం ఎట్లయితుందో బిర్యానీ. లైక్ ఆయన చెప్పినట్టుగా మనకి హైదరాబాద్ లో దొరికే స్పైసెస్ అన్ని కూడా దానికి యాడ్ చేస్తారంట. ఆయన చెప్పాడు కదా, ఎంత సింపుల్ ఉంచుకుంటే అంత మంచిదని చెప్పి. అలానే బాయిల్డ్ వాటర్ వేసారు ఇందులో. ఇప్పుడు మనం వీళ్ళ కిచెన్ చూస్తుంటే కూడా చాలా నీట్గా ఉంది. మరీ ఇట్లా క్లమ్జీగా, ఇంకా మరీ డర్టీగా లేదు. వేరింగ్ ఫుడ్ హైజీన్ చాలా నీట్గా ఉంది. క్లీన్ హైజీన్ ఇంకా ఏం చూసినా గ్లౌస్ వేసుకొని అంత బాగా చేస్తుండ్రు. ఐ వుడ్ యాక్చువల్లీ రికమెండ్ దిస్ ప్లేస్. రిష్తో వచ్చేసరికి బర్మింగ్హామ్ యూనివర్సిటీలో స్టూడెంట్. బర్మింగ్హామ్ లో ఎవరున్నా ఈ హైదరాబాద్ రెస్టారెంట్కి అయితే రండి. అలానే మన లోకాలిటీస్ ని ఎంకరేజ్ చేయండి. ఏమంటారు రిష్తా? పక్కా ఇదైతే. కానీ చెప్పాలంటే ఇక్కడ చాలా ఫుడ్ చాలా బాగుంటది. ఇది మేము థర్డ్ టైం వచ్చేది ఇక్కడ. యాక్చువల్లీ ఇంత ముందు మేము బర్మింగ్హామ్ వచ్చాం. బర్మింగ్హామ్ వచ్చినప్పుడు వీళ్ళు చికెన్ బిర్యానీ తీసుకొచ్చారనమాట మాకు, చికెన్ 65తో. అబ్బా అది చాలా నచ్చింది. అందుకే ఈ రోజు ఏం చెప్పామంటే, ఈ లాస్ట్ టైం చికెన్ ట్రై చేసాం, ఈసారి మటన్ ట్రై చేద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చి వాళ్ళని అడిగాం, ఇలా వీడియో తీసుకోవచ్చా, లైక్ మా ఆడియన్స్కి ఇలా చూపిస్తామని చెప్పి. వాళ్ళు 100% రండి, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మీరు ఎంకరేజ్ అవ్వండి అని చెప్పారు, విచ్ ఈస్ వెరీ గుడ్. సో మీకోసం అయితే డెలిషియస్ రెసిపీని అలానే డెలిషియస్ ఫుడ్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాం. ఏదో చెప్తాం అక్కడ చెప్పు. చెప్పాలంటే వాళ్ళు డిషెస్ కూడా నీట్ గా బాగా వాష్ చేస్తుండ్రు. లైక్ ఇప్పుడు మరీ మీద అడగకుండా అక్కడ చూస్తుంటే కూడా నీట్ గా ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అట్లా నీట్ గా ఇంట్లో లాగానే చేస్తుండ్రు. ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ని అయితే యాడ్ చేస్తున్నారంట.
ఆయన ఎంత పొలైట్గా ఉన్నాడంటే ప్రతిదీ కూడా చాలా బాగా చెప్తాడు మనకి. This layer we add when 50% of the rice is done. Only Okay. 50%. Then remaining we do it. ఓకే, 50% మాత్రమే కుక్ అయిన రైస్ని యాడ్ చేస్తున్నారు. 50% కుక్ అయిన లేయర్ మీద ఇంకోసారి 70% కుక్ అయిన లేయర్ అయితే వేస్తున్నాడు ఆయన. అసలు ఎంత ఆర్ట్ చూడండి బిర్యానీ మేక్ చేయడం. రిష్తో ఒక లేయర్ వేస్తుంది ఇప్పుడు. బాగా బరువుగా ఉంది. అవునా? ఇంకో లేయర్ అంట. భయ్య చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. యా, ఇంకా మంచిగా తెల్లడు పట్టుకోండి. గుడ్. కొంచెం సాఫ్రాన్ నీళ్ళు యాడ్ చేస్తున్నారు. సాఫ్రాన్ వాటర్ని చూడండి, ఈ సాఫ్రాన్ నుంచి తయారు చేశారు. దీన్ని క్రష్ చేసి ఆ వాటర్ని చేశారంట. ఈ చిన్న బాక్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అరౌండ్ 15 to 20 pounds ఉంటుంది ఇది. ఇప్పుడు వచ్చేసరికి కొంచెం గీని కరగబెట్టి గీని యాడ్ చేస్తున్నాం. గీని యాడ్ చేస్తారు ఇప్పుడు. దానిలో కొంచెం హాట్ వాటర్ పోసి కరగడానికి టైం పట్టింది కాబట్టి ఈ జావా మీద పెట్టి దీన్ని ఒక 35 నిమిషాలు అయితే 10 minutes we put it on full flame. ఓకే We simmer it for 25 minutes. ఓకే 10 నిమిషాలేమో ఫుల్ ఫ్లేమ్ మీద పెడతారంట. ఇంకొక 20 minutes ఏమో 20-25 minutes వచ్చేసరికి లో ఫ్లేమ్లో పెడతారు. అప్పుడు బాగా మీట్ అలానే రైస్ కూడా బాగా కుక్ అవుతుందట. ఈ క్లౌడ్ కిచెన్ పేరు బిర్యానీ బాక్స్ అనమాట. అది కాకుండా ఇక్కడ యాక్చువల్ రెస్టారెంట్ కూడా ఉంది, దాన్ని ద బార్బిక్యూ హట్ అంటారు. దీని అడ్రస్ వచ్చేసరికి 563 వార్విక్ రోడ్, బర్మింగం, B11 2EX దీని పోస్ట్ కోడ్. ఇక్కడ కూర్చొని తినడానికి కూడా రెస్టారెంట్ సీటింగ్ కూడా చాలా బాగుంది, మీరే చూడొచ్చు. ఒకవేళ ఒకసారి ట్రై చేస్తానంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. చికెన్ షెజ్వాన్ నూడిల్స్, ప్రాపర్ ఇండియన్ స్టైల్లో నూడిల్స్ తిని చాలా కాలం అయింది. చాలా కాలం అంటే నేను ఇండియా వచ్చి ఆల్మోస్ట్ 1.5 year పైన అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసరికి ఈ రెస్టారెంట్లో మేము నూడిల్స్ ట్రై చేస్తున్నాం. ఆ ఫ్లేవర్స్ కూడా మనం ఇండియన్ స్టైల్లో తింటాం కదా ఇప్పుడు స్ట్రీట్ స్టైల్లో, అలాగే రెస్టారెంట్ స్టైల్లో. చెప్పాలంటే స్ట్రీట్ స్టైల్ కన్నా ప్రాపర్ రెస్టారెంట్ ఇండియన్ రెస్టారెంట్ స్టైల్లో ఉంది. ఆ స్మెల్, స్పైసెస్ అన్నీ కూడా దగ్గరుండి కుక్ చేసి అవి కుక్ అయినాయా లేదా చూసి అలా చాలా కేర్ తీసుకొని చేస్తారు దాన్ని. ప్రతిదీ ఆర్ట్, కుకింగ్ కూడా ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ని కొన్ని మంది చేయగలరని అన్న ప్రూవ్ చేస్తున్నాడు మనకి. బిర్యానీ మాత్రం గుమగుమలాడుతుంది. రెడీగా ఉన్నావా? వస్తుంది ఆ వాసన వస్తుంది బొక్కులకి. ల్యామ్ బిర్యానీ వాసన. ఐ కాంట్ వెయిట్ టు హ్యావ్ ఇట్. నూడిల్స్ ఎక్కడ చూసినా అక్కడ ఉడకబెట్టి పెడతారు, కానీ వీళ్ళు సపరేట్గా మేము ఉడకబెట్టి చాలా ఫ్రెష్గా చేశారు. అది చూసిన తర్వాత నాకు ఇంకో ఐటమ్ ఏదైనా ఆర్డర్ చేయాలనిపించింది. సో నేను వచ్చేసరికి పన్నీర్ చిల్లీ కూడా ఆర్డర్ చేశాను. ఆయన వే ఆఫ్ మేకింగ్ చాలా బాగుంది, చాలా నీట్గా, క్లీన్గా, చాలా టేస్టీగా కూడా చేస్తాడు. చూస్తుంటేనే ఆ వాసనకి మా వల్ల కాక ఇప్పుడు నూడిల్స్ తినేద్దాము అనుకుంటున్నాము. అసలు యాక్చువల్లీ మేము ఇది టేక్ అవే పెట్టాం, మా తెలిసి మేము ఎక్కడే కూర్చొని తినేస్తాం.
ఆ స్మెల్కి మేము మాత్రం ఆపుకోలేక మేము టేస్ట్ చేద్దామని చూసినాము. సో టేస్ట్ చేసి చూద్దాం. అక్క ఈ నూడిల్స్ అయిన దగ్గర నుంచి టేస్ట్ చేసేద్దాం అంటుంది. నిజంగా ఆ స్మెల్కి మాత్రం నేను నిజంగా టెంప్ట్ అయ్యాం. స్పైసీగా అచ్చు మన ఇండియా స్టైల్ చేసినట్టే ఉంది. స్ట్రీట్ స్టైల్ ఎంత బాగుందంటే జ్యూసీగా ఆ స్పైసీనెస్ అబ్బబ్బబ్బబ్బా అద్భుతం. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా దీన్ని. చికెన్ ముక్క నేను కొంచెం నూడిల్స్ తీసుకున్నా. నచ్చుద్ది. ఎట్లా ఉందంటే అదిరిపోలే ఇంకో స్పూన్ పోలే అదిరిపోలే. నేనైతే చెప్పను, తినేస్తున్నా. మేమిగా ఆపము. నిజంగా సూపర్. ఒక స్ట్రీట్ స్టైల్ ఒక్కటే అని చెప్పకూడదు కానీ క్వాలిటీ క్వాంటిటీ చాలా బాగుంది. చికెన్ పీస్ కూడా చాలా టేస్టీగా ఉంది. చూడండి నూడిల్స్ కూడా బాగా కుక్ అయినాయి. ఆయన నొక్కి మరీ చూసాడు అనమాట నూడిల్స్ కుక్ అయినాయా లేదనేది. రియల్లీ గ్రేట్. టేస్ట్ మాత్రం సూపర్. ఐ లవ్డ్ ఇట్. అద్భుతమో అద్భుత. ఇప్పుడు ఎంతకాలం ఉంచుతామో మనమే తినేస్తామా? ఆలోచిద్దామా? మనం గతం చేసేద్దామా? ఆలోచిద్దాం. యాక్చువల్లీ అవును, ఇది మాకే, మీకు లేదు, ఎవరికి లేదు యాక్చువల్లీ. ఆ వెజ్జెస్ కూడా ఓవర్ కుక్ చేయలేదు, క్రంచీగా చాలా బాగుంది. ఆ వెజ్జెస్ చికెన్ పీస్ కూడా ఓవర్ కుక్ కాలేదు, అన్ని పర్ఫెక్ట్ చేశారు. దీనిలో కూడా మీరు ప్రాసెసింగ్లో చూసినట్టయితే పెప్పర్స్ ఆనియన్స్ యాడ్ చేశారు కానీ ప్రతి ఒక్క టేస్ట్ తెలుస్తుంది. ప్రతి ఒక్క టేస్ట్ ప్రతి ఒక్క బైట్లో తెలుస్తుంది. ఇది రియల్లీ గుడ్. స్టార్టింగ్లో గార్లిక్ కొంచెం యాడ్ చేశారు. ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, గార్లిక్ ఫ్లేవర్. అట్ ద ఎండ్లో ఈ స్ప్రింగ్ ఆనియన్ టచ్ మాత్రం సూపర్. నాకు స్ప్రింగ్ ఆనియన్ చాలా ఇష్టం. అన్నిటిని బాగా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేశారు. నాకు అచ్చు ఇండియాలో తింటున్నట్టే ఉంది. అమేజింగ్. మీకు ట్రై చేయాలంటే ఇక్కడ పక్క వచ్చి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. The people who know how to make biryani, if they see this process, they will know how authentic it is. Yeah. We also tried noodles and we said this is the best noodles ever we had in UK. Wow. ఆహా, చూసారా, అది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మాత్రం ఆపుకోలేక నూడిల్స్ ట్రై చేసాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తీరిగ్గా కూర్చొని ఇవన్నీ ట్రై చేద్దాం, ఎట్లా ఉందో రివ్యూ ఇద్దాం. మరి ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి స్టార్టర్స్ చిల్లీ పన్నీర్ అలానే చికెన్ మంచూరియా ట్రై చేయబోతున్నాం. అక్క వచ్చేసరికి చికెన్ మంచూరియా, నేను వచ్చేసరికి చిల్లీ పన్నీర్ తింటాం. యాక్చువల్లీ మంచి స్మోకీ ఫ్లేవర్ ఉంది, ఇంకా ప్రాపర్ మంచూరియా టేస్ట్ వస్తుంది. ఆ సాసెస్ కానీ చికెన్ చాలా జ్యూసీగా చాలా బాగుంది. అండ్ స్పైసీ కూడా ఉంది. నేను పన్నీర్ 65 కూడా ట్రై చేస్తున్నా. ట్రై చేద్దాం. పన్నీర్ కన్నా ఇది చాలా బాగుంది. పన్నీర్ ఒకేసి అనిపిస్తుంది, మరీ కారంగా లేదు. నాకు నచ్చలేదు పన్నీర్. చాలా ఫ్లేవర్స్ కూడా మైల్డ్ ఉంది. నువ్వు ట్రై చేయగలుగుతాను, నువ్వు ట్రై చేసావు. నేను చికెన్ ట్రై చేస్తున్నా. అక్క తేల్చి చెప్పేసింది పన్నీర్ నచ్చలేదంట. చికెన్ వచ్చేసరికి చూడటానికి చాలా స్ట్రీట్ స్టైల్లో అలానే చాలా డెలిషియస్గా కనబడుతుంది. బా సూపర్. ఇంకో ముక్క తినొచ్చా? ఇది వచ్చేసరికి చిల్లీ పన్నీరు. అంతా నాన్ వెజ్ తీసుకున్నాం, వెజ్లో కూడా ఏదన్నా తీసుకుందాం అని చెప్పి అతను చేసే వే ఆఫ్ కుకింగ్ నాకు నచ్చి ఇది ఆర్డర్ చేశాను. ఇది కూడా ట్రై చేద్దాం. టేస్ట్ చాలా మైల్డ్గా ఉంది. ప్రాపర్ పన్నీర్ టేస్ట్ తెలుస్తుంది కానీ
స్పైసెస్ దానికి ఎక్కువగా ఎమడలేదు అనమాట, లోపలికి స్పైసెస్ వెళ్ళి అంత టేస్ట్ ఇది, ఎందుకంటే అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసేసాడు కాబట్టి. బట్ స్టిల్ ఓకే, నాట్ బ్యాడ్. ఆ పన్నీర్ అనేది చాలా మంచి ప్రోటీన్ కాబట్టి టేస్ట్ నైస్. ఆనియన్ అలానే స్టార్టింగ్లో గార్లిక్, లైట్గా సోయా సాస్ అన్ని టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. నైస్. ఈ రెండింటిలో తీసుకుంటే ఇదే బాగుంది. దీని తర్వాత నూడిల్స్ తర్వాత ఇది. ఇంకొకటి ఉందండి అసలైంది, మనం ట్రై చేయాల్సింది, అదే డెలీషియస్ బిర్యానీ. చూసారా ఎంత బాగా డెకరేట్ చేసాడు దాన్ని. చికెన్ 65 బాయిల్డ్ ఎగ్స్ బిర్యానీ, అసలు ప్రాపర్ ఇండియన్ స్టైల్ అబ్బా, అసలు హైదరాబాదీ స్టైల్లో బాగా చేశాడు. మేము ఇప్పుడు దీన్ని కొంచెం సర్వ్ చేసుకొని ట్రై చేయబోతున్నాం. అన్నం చూసావా ఎంత పొడి పొడిగా ఉందో. అవును, వాళ్ళు అతను కుక్ చేసిన విధానం కూడా మీరు చూస్తే అతను చెప్పాడు, మీరు ఆథెంటిక్ బిర్యానీ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఇది కరెక్ట్ ఆథెంటిక్ స్టైల్ అని చెప్తారని చెప్పి ఆయన అన్నాడు. నిజంగానే అది చాలా బాగా కుక్ చేశాడు. లేయర్స్ ఆఫ్ రైస్ వేయటం కూడా బాగా వేసాడు. గ్రేవీ కూడా చూడండి ఎంత బాగా పట్టిందో, రైస్ కలర్ కానీ అంతా కూడా. గౌతమ్ ఇది చూసావా, వాళ్ళు రైతా కూడా ఇచ్చారు మనకి స్పెషల్ గా ఈసారి. ఈ రైతా కూడా చాలా కలర్ఫుల్ గా అంతా ఉంది, ఇండియాలో చేసినట్టే కనిపిస్తుంది. ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. దాంతో పాటుగా బోనస్ చికెన్ 65. ఇండియాలో గుడ్లు కూడా ఇస్తాయి చూడు బిర్యానీ లెక్క కూడా అది ఇచ్చారు. మంచిగా ఇండియా ఫీల్ వస్తుంది మనకి ఇక్కడ. అవును, సో ఈ చికెన్ 65 కూడా ట్రై చేద్దాం. ఇది చూడండి, దీన్ని పని పెట్టేస్తాం, ఉండదు, ఖాళీ అయిపోవడం ఇది. గౌతమ్ రెడీయా తినడానికి? అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ చికెన్ 65 ట్రై చేద్దాం. ఫస్ట్ ఓకే, చికెన్ 65 చూడండి ఎంత డెలిషియస్గా ఉడికిందో ముక్క. అది మామూలుగా కాదు, పైన చూస్తే మామూలుగా లేయర్స్ ఉంది కదా మన పిండి లేయర్స్, లోపల చూడండి డ్రైగా లేకుండా జ్యూసెస్ అబ్జర్వ్ చేసుకున్న ఆ మసాలా అంతా కూడా చాలా డెలిషియస్గా ఉంది. చికెన్ 65 కూడా నేను ఆయన చెప్పాను లాస్ట్ టైం, మీరు మా కజిన్స్ తీసుకొచ్చినప్పుడు చికెన్ 65 ట్రై చేసా, సూపర్ ఉందని చెప్పి. ఆయన ఇంకా ఎక్కువ వేసినట్టున్నాడు మాకు మా విధంగా చూసి, చాలా బాగుంది. బిర్యానీ చూద్దాం. ఈ ముక్క చూసావా ఎంత పర్ఫెక్ట్ ఉడికిందో. మటన్ కూడా మరీ ఓవర్ కుక్డ్ లేదు, మరీ ఇట్లా అండర్ కుక్డ్ కూడా లేదు, ఎంత బాగుంది. ఫస్ట్ ముక్క ట్రై చేద్దాం దా మటన్ బిర్యానీలో. ముక్కనే మెయిన్, ముక్కే ఫోకస్. మసాలా బాగా పట్టింది ముక్కలకి. ట్రై చేయి. ఇప్పుడు ఇదిగోండి చూడండి ముక్కలు కూడా చిన్నవి కాకుండా చాలా పెద్దవి వేశారు. చూస్తే మనకి కరెక్ట్గా ఉడికింది లేయర్గా, చాలా బాగుంది, డెలిషియస్గా కనపడుతుంది. ప్రాపర్ హైదరాబాదీ స్టైల్. మసాలా గుంటుకు తగులుతుంటే నిజంగా సూపర్. ఆ మసాలా కూడా ముక్క లోపలికి పోయినట్లేదు, మామూలుగా కాదు. బర్మింగం అదృష్టం చేసుకున్నారని చెప్పాలి, ఇలాంటి చెఫ్ ఇలాంటి క్లౌడ్ కిచెన్ మీకు బర్మింగంలో ఉన్నందుకు. ఇప్పుడు రైస్ టేస్ట్ చేద్దాం. రైస్ కూడా టేస్ట్ చేస్తున్నాం. అబ్బా, అలా స్టార్టర్లు ఇవన్నీ కాదు కానీ ఇది సూపర్. స్టార్టర్లు పక్కన ఎట్టి తీస్తా, ఏమంటావు? స్పైసీ ఎంత మంచిగా ఉంది బిర్యానీ. మేము అడిగా మళ్ళీ కొంచెం ఎక్కువ స్పైసీ చేయమని చెప్పి. మా ముందే ఉండాడు ఆ బాండి, మీరు చూసారు కదా, అయిపోయింది. మేము బయటకు వచ్చే లోపు అయిపోయింది. ఎంత క్విక్గా అంటే టేస్ట్ తెలిస్తే జనాలకి ఇంకా అలవాటు పడిపోతారు. అంతెందుకు, లాస్ట్ టైం వచ్చాం మేము చికెన్ బిర్యానీ ట్రై చేసాం, ఈసారి వచ్చేసరికి మటన్ బిర్యానీ ట్రై చేసాం. ఎందుకంటే ఆ టేస్ట్, ఆ డెలిషియస్నెస్, ఆ ఆథెంటిక్ బిర్యానీ అనేది ఎవరికైనా ఒక్కసారి తగిలితే చాలు అలా వెళ్ళిపోతారు. సూపరు. మీరు బర్మింగంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అయితే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, మిస్ కామాకండి. ఇప్పుడు కొంచెం రైతా వేసుకుందాం. కొంచెం రైతా చలవ చేసిద్ది, అన్నీ వేడి చేసి తిన్నాం కదా, కొంచెం లైట్గా చలవ చేసిద్ది. రైతాలో కూడా క్యారెట్స్ అన్నీ వేసారు, చూసి మన నెల స్టైల్లో చేశారు, హైదరాబాద్ స్టైల్లో. జస్ట్ ఫీల్స్ లైక్ హోమ్. నైట్ లైఫ్ బాగా తిరిగే వాళ్ళం,
విజయవాడ హైదరాబాద్లో ఉన్నప్పుడు, హైదరాబాద్లో లేనులే, నేను హైదరాబాద్లో తిరిగాను కానీ హైదరాబాద్లో లేను. ఇష్ట పద్దక్కది మంది హైదరాబాద్ మీది. అచ్చు హైదరాబాద్లో తిన్నట్టే ఉంది. నీకు ఇష్టమైన రెస్టారెంట్ ఏంటి హైదరాబాద్లో? వుడ్లాండ్స్. వుడ్లాండ్సా? గుడ్లాండ్స్. ఓకే ఓకే చేస్తారు వాళ్ళు. ఓకే. మాకు వచ్చేసరికి చాలా ఉన్నాయి. టీవీ మెనారు, కాంటినెంటల్. డివి మెనార్ విజయవాడలో కేక్ ఉంటుంది అక్కడ. ఫుడ్ చాలా బాగుంటాయి. చాలా బాగుంటుంది అక్కడ బిర్యానీ. మేమైతే తింటాం ఆపలేదు, ఆపలేకపోతున్నాం. ఇది కంప్లీట్ అయ్యేదాకా మా పని ఆగదు, మా ప్లేట్ కరగదు. సో మీరు కనుక ఈ వీడియో ఎంజాయ్ చేశారు అనుకుంటే, అలానే మీరు చూసారు కదా ఎంత బాగా కుక్ చేశాడు అక్కడ ఫరూక్ అనే ఆయన. ఆ రెస్టారెంట్కి వెళ్ళండి, ట్రై చేయండి. మనకు ఒకవేళ మన వీడియో ద్వారా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూపిస్తే అక్కడ 15% డిస్కౌంట్ ఇస్తారు. ఆ రెస్టారెంట్ అడ్రస్ అలానే ఇన్స్టాగ్రామ్ ఐడి నేను కింద మెన్షన్ చేస్తున్నాను. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ వీడియోని చూపించండి. అలానే నా సిస్టర్ వచ్చేసరికి రిష్తా, తన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద మెన్షన్ చేస్తున్నాను. ఇది గాయ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈరోజు చూసిన ఐటమ్స్లో మీకు ఏది నచ్చింది, ఏది ట్రై చేయాలని ఉందో ఆ ఐటమ్ పేరు ఏంటో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. Please do like, share and subscribe to our channels Betu Gautam Vlogs and it's Rishita. Thank you guys. See you. Bye.